నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అంజీ. ప్రతిరోజు ప్రజల పక్షాన ఉంటూ మీ ముందుకి ప్రతి సమస్యను తీసుకొస్తున్న టైమ్ 24/7 స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు ఒక కార్పొరేటర్తో ఉన్నాము. ఆమె ఎవరు కాదు, ఆకుల శ్రీవాణి గారు. ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ఎన్ని ఇబ్బందులున్నా 24 గంటలు వాళ్ళ కోసం వాళ్ళ వెంబడి ఉంటూ వాళ్ళతోనే ప్రయాణం చేస్తూ సరూనగర్ కార్పొరేటర్ శ్రీవాణి గారితో ఈరోజు చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, అసలు ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నారు. సరూనగర్ కట్ట మీదకి వెళ్ళి అనాథల కోసం ఇక్కడ కూడా మేము ఒక స్కూల్ కడతామని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఎందుకని అలా చేయడం? కడితే మీకేమైనా తప్పు అనిపిస్తుందా? అందులో చెరువులో స్కూల్ కట్టడం అనేది సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారు కట్టారు. మళ్ళీ ఎందుకు ఎవరు కూడా తనని ప్రశ్నించడం లేదు? తనంటే భయమనా, లేకపోతే తనకు వేరే న్యాయమనా? మన దేశంలో, మన రాష్ట్రంలో తను ఏది చేసినా మాఫీ అని అన్న ఒక ధైర్యం అవ్వాలంటే వాళ్ళు కట్టినప్పుడు ఎవరు ప్రశ్నించనిది మేము కడతాము అని అనగానే ఎందుకు సమస్య వస్తుంది? అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు లేరా, లేకపోతే అనాథ పిల్లలు లేరా? కేవలం అతను మాత్రమే సమాజ సేవ చేయాలి అనుకుంటున్నారంటే మనం ఎవరం చేయొద్దు అనుకుంటున్నామా? మళ్ళీ మనము సమాజ సేవ చేస్తాము అని అంటే తప్పేముందన్న. మేమేమంటున్నామంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ కట్టడము ఒక తప్పు. ఆ తప్పు కోసం అని చెప్పి మేము వెళ్ళి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు రంగనాథన్ గారు అని చెప్పి సంవత్సర కాల క్రితం లెటర్ ఇచ్చాం. తను ఆ రోజు ఏమన్నారు, స్వచ్ఛందంగా సమాజ పరంగా ఆలోచించి మనం అక్కడ ఉన్న పిల్లల చదువుల కోసం ఆలోచించి ఒక సంవత్సరం అయినాక అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత అది ఖాళీ చేపిస్తామండి అని చెప్పారు. ఆ రోజు స్వాగతించాం, అతని మాటని నమ్మాము, వచ్చాం. మళ్ళా దాని తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అడిగితే ఏమంటారు, లేలే అక్కడ పేద ప్రజలు చదువుకుంటున్నారు, ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మేము దాన్ని ఏమి చేయలేకపోతున్నాము అని అంటే, నువ్వు హైడ్రా పక్కన ఎన్నో మూసి ప్రక్షాళన అని చెప్పి ఎన్నో చిన్న చిన్న కుటుంబాల ఇండ్లు కూల్చేసావు. మళ్ళీ ఆ రోజు నీకు వాళ్ళు గుర్తుకు రాలేదా? వాళ్ళు కూడా పేద ప్రజలే కదా, వాళ్ళ పుట్టకూడి కోసం వాళ్ళు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ రోజు గుర్తుకు రాంది కేవలం ఓవైసీ విషయంలో ఎందుకు గుర్తుకొచ్చింది? అందుకని మేము కూడా కడతాము. అక్రమ కట్టడాలు మాత్రమే మేము కూల్చివేస్తున్నాం అంటున్నారు. అది అక్రమ కట్టడం కాదా? సల్కం చెరువుని కబ్జా చేశారు, చెరువులో కాలేజ్ కట్టారు, అది అక్రమంగా కట్టారు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ నివేదికలలో లేక్ ప్రొటెక్షన్ వాళ్ళే చెప్పారు. అది ఒకప్పుడు చెరువు, ఆ చెరువుని మొత్తం కూడా కబ్జా చేశారని చెప్పి వాళ్ళే డీటెయిల్స్ ఇచ్చారు బయటికి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు కూలగొట్టట్లేదు? అంటే అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు రా నేను చూసుకుంటా అనగానే భయపడితే మళ్ళీ మన రాష్ట్రంలో అధికారంలో పార్టీ అవసరమా? ప్రజలు ఓటేసింది ప్రజల పక్షాన కోసమా, లేకపోతే ఓవైసీ లాంటి బిజినెస్ మ్యాన్లను వెనకేసుకురావడానికా? అది వాళ్ళే ఆలోచన. హిందువులలో ఐకమత్యత లేదు. వాళ్ళ దగ్గరికి ఒక్కడి దగ్గరికి వెళ్తే 10 మంది అప్పుడే జమ అయిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్నంత ఐక్యత ఈ హిందువుల్లో ఎందుకు లేదంటారు? హిందువుల ఐక్యత లేదని కాదు, ఉంది, కానీ అవసరం లేదు మనకెందుకు? ఏంటంటే మన సమాజంలోనే గాని మన ధర్మంలోనే గాని మనకి ఏం నేర్పిస్తారంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఎవరన్నా తప్పు చేసే వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారులే, దేవుడు ఉన్నాడు, దేవుడు వాళ్ళని చూసుకుంటారు, ఈ రోజు కాకపోతే మళ్ళీ శిక్ష పడుతుంది వాళ్ళకి అని చెప్పి మనకు అట్లా నేర్పించారు. మనము కూడా ఒకరి పైన పగ తీర్చుకోవాలి అన్నట్టు మన లేదు. అందుకని చెప్పి మనం కూడా సరే వాళ్ళు అంతలా వాళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే వాళ్ళంతలా వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పి వదిలేసే తత్వం మనం. వాళ్ళకి అట్లా కాదు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. శ్రీవాణి గారు 24 అవర్స్ ప్రజల కోసమే తిరుగుతారని చాలా మందికి తెలుసు. చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలని మీతో చెప్పడం, వాటిని మీరు క్లియర్ చేయడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. కానీ దీనివల్ల రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలన్న థాట్ ఎందుకు వచ్చింది? నేను రాజకీయాలలోకి రావాలి అని అయితే ఏ రోజు అనుకోలేదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. కానీ సమయం అలా, లైక్ అప్పుడు కరోనా సమయం ఉండే, మా కుటుంబము బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ రోజు అప్పుడు కరోనా సమయంలో అందరం లాక్డౌన్ లో ఇంట్లో ఉండే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం బయట. ఆ సమయంలో అందరూ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా లేదు మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి, ఒక గొంతెత్తి మాట్లాడే నాయకులు ప్రజలకు కావాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, అందరూ కూడా మాకెందుకు మా వ్యాపారాలు మేం చేసుకుంటామంటే సమాజం ఎలా బాగుపడుతుంది అని చెప్పన్నారు. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి.
మా రాష్ట్ర పార్టీ నాయకులు అలాగే పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు. దాంతో పాటు నాకు టికెట్ వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించారు, కార్పొరేటర్ గా గెలిపించారు. గెలిపించిన తర్వాత నా బాధ్యత ఒక కార్పొరేటర్ గా, ఒక ప్రజాప్రతినిధురాలుగా ప్రజల పక్షాన పోరాడాలి. అలాగే ఒక బీజేపీ కార్యకర్తగా బీజేపీ పార్టీ కోసం నేను పోరాడాలి. కాబట్టి ఆ రెండు విభాగాలలో నేను పనిచేస్తున్నాను. బీజేపీలో వర్గాలు ఏమన్నా మొదలయ్యాయి అనుకోవచ్చా? ఈటెల రాజేందర్ గారికి అలాగే బండి సంజయ్ గారి మధ్యలో ఒక వైరం స్టార్ట్ అయింది. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి? ఏదైతే వైరల్ అవుతుందో అది అసత్యం అండి. బీజేపీ పార్టీలో ఏ రోజు కూడా వర్గం ఉండదు. ఒక వ్యక్తి కోసం నిర్మించబడ్డ పార్టీ కాదు ఇది. సంస్థాగతంగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి నిర్మించబడ్డ పార్టీ. కాబట్టి ఇదేదో ఒక్క వ్యక్తితో ముందుకెళ్లే పార్టీ కాదు, కార్యకర్తల బలంతో ముందుకెళ్లే పార్టీ. అట్లాంటి కార్యకర్తల బలం ఉన్న పార్టీలో వర్గాలు ఉన్నాయంటే అది తప్పు. కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఉండడానికి కారణం ఏంటంటే మా కుటుంబం లక్షలలో కూడిన కుటుంబం. ఇంట్లో ఉన్న నలుగురికే భేదాభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటిది ఇంతమంది లక్షలలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజియన్ నుంచి వస్తారు, ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వస్తారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి. కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలని వర్గపోరు అని చూపించడం మాత్రం తప్పు. ఓకే. సో రాజా సింగ్ అంటే గోషామహల్, గోషామహల్ అంటే రాజా సింగ్. ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి ఒక చిన్న టాక్ నడుస్తుంది. రామచంద్రరావు గారికి ఇచ్చారు, అందుకోసమని నేను రిజైన్ చేశానని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఒక అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నది పెద్ద థింగ్. మీనంటే ఒక బూత్ స్థాయి అధ్యక్ష పదవి ఇవ్వాలన్నా కూడా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాతనే ఏదైనా నియమిస్తారు. అలాగే రాజా సింగ్ గారికి కొన్ని విభేదాలు ఉండే, తనకి పార్టీ మీద కోపం అని కాదు, తనకి దేశమన్నా, ధర్మమన్నా, అమిత్ షా గారన్నా, మోదీ గారు అంటే ప్రాణం తనకి. అట్లాంటి వ్యక్తికి తను ఒకటి అడిగారు, ఆ సమయంలో అది చేయలేకపోయింది పార్టీ. ఒక తల్లి ఎలాగైతే కొడుకుకి ఆ సమయంలో ఏదో ఒక పనిని నెరవేర్చలేకపోయింది, ఆ కోపం ఒక తల్లికి కొడుకుకి మధ్యలో ఉన్న కోపం. అంతేగాని ఏ రోజైనా తల్లి ప్రేమ తల్లిదే, కొడుకు ప్రేమ కొడుకుకే. ఇద్దరు మళ్ళీ ఎప్పటికైనా కలవాల్సింది. కానీ పార్టీ నుంచి అయితే వీడిపోయారు కదా. నేను అదే అంటున్నా, ఒక తల్లి కొడుకు మారాం చేస్తుంటే తల్లి ఆ రోజు నువ్వు ఇట్లా చేయొద్దు నాయనా అని చెప్పి కొంచెం బుజ్జగించింది అంతే. తర్వాత కొడుకుని మళ్ళా స్వాగతిస్తుంది, మళ్ళా కొడుకుని కౌగిలించుకుంటది. మీ పొలిటికల్ ఇన్స్పిరేషన్ ఎవరు? నా పొలిటికల్ ఇన్స్పిరేషన్ మాకు వాజ్పేయి గారు. వాజ్పేయి గారు పోఖ్రేన్ లో మనకి న్యూక్లియర్ టెస్ట్ చేశారు. ఐ వాజ్ వెరీ స్మాల్ అట్ దట్ టైం. ఆ రోజు నెక్స్ట్ డే పేపర్ లో వచ్చింది, న్యూక్లియర్ టెస్ట్ చేశారు, అమెరికా వాళ్ళ శాటిలైట్లను అన్నిటినీ కూడా ఛేదించి మనం పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ చేశాము అని అంటే ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపించింది. అంటే మనము కూడా ప్రపంచంలో ఒక దూకుడు స్థాయి. ఎప్పుడైనా ఇండియా అంటే న్యూట్రల్, ఏదేనికి కాకుండా మధ్యలో ఉండేది మనం అని ముందు నుంచి మనకు వచ్చింది. అట్లాంటిది వాజ్పేయి గారి నాయకత్వంలో అమెరికాని కూడా ఎదుర్కొనే స్థాయికి మనం ఎదిగామా అన్న ఒక గొప్ప నాకు ఆ రోజు అనిపించింది. దాని తర్వాత చాలా మంది నాయకులు, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. తన అసలుకి ఆరోగ్యం సహకరించకున్నా కూడా పనిని చేయాలి, పని ముఖ్యం నాకు అని చెప్పి ముందుకొచ్చి పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరి ఆలోచనలు, వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నారు. ఈ మధ్య ఫేక్ అకౌంట్లు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఆ రకమైన టార్చర్ కూడా ఉందని చెప్పేసి మాట్లాడారు. సో అసలు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? ఇబ్బందులు అంటే వచ్చిన కొత్తలో ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ఇట్స్ బీన్ అ థిక్ స్కిన్ అంటాం కదా, ఉండంగా అలవాటైపోయింది. కొత్తలో ఏంటంటే అవుట్ ఆఫ్ ద బుక్ నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ముక్కు మొహాను తెలియని వాళ్ళు, వాళ్ళకి అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కమెంట్స్ ఈ కమెంట్స్ చెప్పడము అవన్నీ చూసే బాధేసేది. తర్వాత అర్థమైపోయింది, అరే వీళ్ళు కొంతమంది పనికి వచ్చి మాట్లాడతారు, కొంతమంది పనికి లేక మాట్లాడతారు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పి లాభం ఏంది, మనమే ధైర్యంగా ఉండాలి. ఒక్కసారి నువ్వు పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత యువర్ పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఇవన్నీ తప్పవు నీకు. కానీ నువ్వు అనుకున్న ఆశయం ఒకటే, నీకు ఓట్లేసిన ప్రజల కోసం పోరాడాలి, నీకు టికెట్ ఇచ్చిన పార్టీ కోసం నువ్వు పోరాడాలి. కాబట్టి అలాగే ప్రజల కోసం కష్టపడుతున్నప్పుడు అక్కడ ఎంతో కొంత రాళ్ళు పడే అవకాశాలు వాటిని కూడా నాకు పెద్దలు బాధపడి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దలు అదే చెప్పారు, అమ్మ మామిడి చెట్టుకి కాయలు ఎన్ని కాయలు ఉంటే అన్ని రాళ్ళు పడతాయి, ఆ చెట్టుకి కాయలు లేకపోతే రాళ్ళు కూడా పడవు కదా. సో నువ్వు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, ముందుకు సాగాలి. కానీ నీకు ఏదైనా సరే మేము ఉంటాం నీ వెంబడన్న ధైర్యం వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి ముందుకు సాగుతుంది. మీరు కార్పొరేటర్ గా వచ్చిన తర్వాత సరూర్ నగర్ కి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఒక కార్పొరేటర్ గా, ఒక నాయకుడుగా ప్రజలకి గెలిచినప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజల సమస్యలను వినాలి. ఆ పరిష్కారం అన్నది తర్వాత అయినా ఫస్ట్ ప్రజల సమస్యలు ఏందో తెలుసుకోవాలి. నేను కార్పొరేటర్ గా అయిన తర్వాత
అంటే డౌన్ టు ఎర్త్ లాగా ఏదో కార్పొరేటర్ అంటే మీరే నా దగ్గరికి రావాలి, మీరే నా కోసం వేచి ఉంచాలి, అలా కాకుండా ఎట్లాంటి సమయమైనా ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆ సమస్య ఉంది అని అంటే నేను అక్కడికి వెళ్తాను. నేను పబ్లిక్ లోనే ఉంటాను, నేను చేసే పనిని పబ్లిక్ కి చేస్తాను. నేను ఆ రోజు ప్రచారం చేసేటప్పుడు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాజకీయంలో చేసే పని ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, ఎందుకంటే ఓటేసి గెలిపించింది మీరు, మీకు నేను చేసే పని మీకు తెలవాలి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా నేను చేసే పనిని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నాను. దాంతో పాటుగా మార్నింగ్ వాక్స్ అని, ఈవినింగ్ వాక్లు అని చెప్పి, ఈవినింగ్ టాక్ అని చెప్పి, లేకపోతే డ్రైవ్స్ అని చెప్పి బైక్ల పైన తిరుగుతాము. ఎల్లప్పుడూ ప్రజలలోనే ఉంటాం. గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నది, బీఆర్ఎస్. అప్పుడు గవర్నమెంట్ ఎలా అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రజా నాయకులు మారారు కానీ ప్రజల పాలనలో మాత్రం మార్పేమీ లేదు. వాళ్ళ మెడలో ఉన్న కండువా మారింది, పార్టీ పేరు మారింది, కానీ ప్రజా పాలన అయితే ఎక్కడా కూడా మారలేదు. యాజ్ ఇట్ ఈస్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టుగా వాళ్ళు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు కూడా ప్రజలకి అమాయకంగా చేసి మేము ఆ స్కీమ్ ఇస్తాం, ఈ స్కీమ్ ఇస్తాం అని చెప్పి స్కాములు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కుర్చీ మీద కూర్చున్న తర్వాత మేము ఏమీ చేయట్లేదు అని చెప్పి, ఏమి చేయలేమని చెప్పి స్కాములు చేస్తున్నారు. అంతేగాని పాలనలో అయితే ఎక్కడ మార్పు రాలేదు. కానీ హైదరాబాద్ లో ఇన్ని కాన్స్టిట్యున్సీలలో మొత్తం సీట్లు వచ్చినాయి, ఓన్లీ విలేజెస్ లో మాత్రమే రాలేదు. మరి ఇక్కడ అభివృద్ధి చెందకుండానే ఓట్లు వేసారు అనుకోవచ్చా? అభివృద్ధి ఒకటి, అభివృద్ధి అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ల విషయంలోనే గానీ అట్లాంటివి కొన్ని అభివృద్ధి చూసి కూడా ప్రజలు ఓటేసి ఉండొచ్చు. అంతకంటే ముందుగా సిటీలో ఎప్పుడైనా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండదు. కాంగ్రెస్ అంటే ఒక స్కామ్ గ్రెస్, కాంగ్రెస్ అంటేనే స్కాములు చేస్తుంది, దోచుకుంటుంటది కాంగ్రెస్ అని చెప్పి అర్బన్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో అది ఉంది. కాంగ్రెస్ ని ఎవరు కూడా నమ్మరు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎవరు కనిపించారంటే టీఆర్ఎస్ కనిపించారు. ఆ సమయంలో మా దురదృష్టము, మేము చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి, మా పార్టీలో మేము ముందుకెళ్ళలేకపోయాం. కాబట్టి మేము కష్టపడి వాళ్ళకి కుర్చీ ఇచ్చినట్టుగా మేము ఎన్నో రోజుల నుంచి మేము కష్టపడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కాంగ్రెస్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. కానీ బీజేపీ పార్టీలో సీట్లు కొద్దిగా పెరుగుకుంటూ వస్తున్నాయి. అసలు ఇట్లా పెరుగుకుంటూ రావడానికి కారణం ఏంటంటారు? డెఫినెట్ గా ప్రజలలో మార్పు, ప్రజలలో చైతన్యము, నరేంద్ర మోదీ గారి నాయకత్వము. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలలో మన దేశ పరువు ఎంత పెరిగింది, మన దేశ వీసాకి ఎంత మంచిగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎప్పుడో దేశాన్ని వదిలిపెట్టి పోయి ఎక్కడో పుట్టిన వాళ్ళు కూడా వీఆర్ ఫ్రమ్ ఇండియా, మేము ఇండియన్ ఆరిజిన్, మేము భారతదేశం సంస్కృతి అంటే మాకు ఇష్టం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. అదంతా కావడానికి కారణం ఏంది? నరేంద్ర మోదీ గారి నాయకత్వం. దాంతో పాటుగా ధర్మం పైన ఒకటి, మనం ఎన్నో సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరం గురించి వేచి ఉన్నాము. దాని తర్వాత కశ్మీర్ లో 370 ఆర్టికల్ గురించి, సిఏఏ గురించి, ట్రిపుల్ తలాక్ గురించి, మళ్ళా ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ లోని నిర్మాణం గురించి, ఇన్ని చేంజెస్ వచ్చిన తర్వాత అందరికీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం కావాలి. ఈ రోజు పార్టీ అవన్నీ కాదండి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. రేపు నా దేశము ఏదో ఇరాన్ లాగా, ఇరాక్ లాగా, రష్యా లాగా, యుక్రెయిన్ లాగా కొట్లాడుకుంటూ యుద్ధాల మధ్యలో ఉండదు. నా దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే దాన్ని చేసేది నరేంద్ర మోదీ గారే. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోదీ గారిని స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో ఒకటే, దేశంలో ఒకటే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మనమందరం కూడా బాగుపడతామని చెప్పి ప్రజలందరికీ కూడా చైతన్యం. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటారా? రావాల్సిందే. గత 10 సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్రం కోసం 60 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఎంతో మంది పోరాడి ఎంతో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత దక్కించుకున్న తెలంగాణని కేసీఆర్ చేతిలో పెట్టినాం. ఏం చేసిండు? స్కాములు చేసిండు. ఇవాళ తనేమో ఫామ్ హౌస్ లో కొడుకు ఎక్కడున్నాడో కొడుకుకి తెలియదు, బిడ్డ ఎప్పుడు జైలుకి పోతుందో బిడ్డకి తెలియదు. ఇట్లాంటి నాయకులు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? ఇప్పుడు కూడా ఒకవేళ టీఆర్ఎస్ కి ఓటేస్తే రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్, కేటీఆర్, కవితమ్మనా వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. మళ్ళీ అట్లాంటి కుటుంబ కలహాలు ఉన్న పార్టీ మన దేశాన్ని, మన రాష్ట్రానికి ఏం చేస్తుంది? ఒక బిడ్డకే న్యాయం చేయలేని తండ్రి రేపు తెలంగాణ బిడ్డలకు ఏం న్యాయం చేస్తారు? అట్లాంటి టీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి ప్రజలే ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఊరూరా వాడ తిరిగి ఉన్నలేని తప్పుడు హామీలు, నోటికి ఏదొస్తే అది తులం బంగారం ఇస్తాం, 2500 ఇస్తాం, 4000 ఇస్తాం, 15,000 ఇస్తాం, ఓ ఉన్నలేని హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఒక్కటి కూడా చేయలేకపోతున్నారు. ఏమన్నంటే కేంద్రం సహకరిస్తలేము, నిధులన్నీ నిల్లు. తెలంగాణ మనం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అన్ని ఎత్తుకపోయిందంటే నీకు
తెలియదా ఎత్తుకపోయినట్టు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి తెలియదా ఎత్తుకపోయినట్టు? ఆ రోజు రేవంత్ రెడ్డే చెప్పిండుగా జీతాలు ఇచ్చే దిక్కు లేదు మన తెలంగాణ, మళ్ళీ అయినా కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి హామీలు ఎట్లు ఇచ్చినా అంటే ప్రజలను మోసం చేసినాం. ఆ రోజు టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసింది, ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. రేపు మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా కోరుకున్న బంగారు తెలంగాణ రావాలి, ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే బీజేపీనే రావాలి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే మనమందరం కూడా సుఖంగా ఉంటాం, మన రాష్ట్రం ముందుకెళ్తదని చెప్పి ఈ రోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి బడ్జెట్ రావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగానే రావట్లేదా? ఎంతో కొంత తోడుకు తోడు ఉంటేనే రాష్ట్రం రావట్లేదని మీరు అనుకుంటున్నారా? కానీ లెక్కలు ఎందుకు చూపించారు? రాందే ఈ రోజు రహదారులు అంత మంచిగా అయినాయా, ఎయిర్పోర్ట్లు మంచిగా అయినాయా, రైల్వే స్టేషన్లు మంచిగా అయినాయా? రాందే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నారా? రహదారులకు కట్ చేస్తారు, రైల్వే స్టేషన్లకు కట్ చేస్తారు, అన్నిటికి కట్ చేస్తారు. మళ్ళీ రాలేదని ఎందుకంటారు? పేరు వాళ్ళకి వస్తుంది కదండి. రావాలి, చర్చకి రండి, పేపర్లు ఇస్తాము, నోటీసులు ఇస్తాము, మీకు ఏది కావాలంటే అది చూపిస్తామంటే చర్చకు రారు. మేము ఇచ్చిన ప్రజెంటేషన్లు కనీసం చెవులు పెట్టి వినండి అని అంటే చెవులు ఏదో ఇనిపియనోళ్ళలాగా చోటోళ్ళలాగా అది కూడా వినరు. మళ్ళీ చెప్తే అర్థం చేసే వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే మేము చెప్తాం కదా. చెవులు వినిపించకపోతే చెవుల మిషన్లు ఇప్పిస్తాం, కళ్ళు కనిపించకపోతే కళ్ళకు అద్దాలు ఇప్పిస్తాం, గట్లనన్నా చెప్పాలి కదా. మాకు అది కనిపిస్తలే ఇది వినిపిస్తలేదు అంటే ఎట్లయితుంది? ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు. ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్లల్లా ఎక్కి ప్లేన్ ఎక్కి ఢిల్లీకి పోతాడు, మూటలు ఇచ్చేసి వస్తాడు రాహుల్ గాంధీ. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్లు ఎవరు నిర్మిస్తున్నారు? ఆ ఎయిర్పోర్ట్లల్లో ప్లేన్ల ఎంత ట్రాన్స్పోర్ట్ ఎట్లా పెరుగుతుంది? మళ్ళీ అవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ రోజు రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్లు ఏ జంక్షన్ నుంచి అంటే ఆ జంక్షన్ కి పెరుగుతున్నాయి, అవి ఎట్లా పెరుగుతున్నాయి? రహదారులు అంటే హెలికాప్టర్లు ఎక్కి ఆ జిల్లాకి ఈ జిల్లాకి పోతారు ఓపెనింగ్ల కోసం అని చెప్పి 10-20 బండ్లు వేసుకొని హైవేల మీద పోతారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎట్లా పోతున్నారు? ఆ రోడ్ ఎవరేసిండ్రు? మళ్ళా సరిహద్దులల్లో ఏమన్నా అయితే మొన్న పెహల్గామ్ లో అటాక్ అయ్యింది, తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరు పైన పాకిస్తాన్ దగ్గరికి పోయి మనం దాడి చేసి వచ్చినాం. అవన్నీ ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తలేరు అని అంటే ఎట్లా? ఏఐఎంస్ ఇచ్చినాము, ఐఐఎం ఇచ్చినాము, ఐఐటి ఇచ్చినాము, దాని తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రులు ఇచ్చినాము. ఈ రోజు బస్తీ దవాఖానాలలో మొత్తం కేంద్రమే ఉంది. ఇవాళ ఏదో కొత్తగా ఎలక్షన్లకు పోతున్నాం కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేర్ల మీద 5 లక్షలు మేమే ఇస్తున్నాం అని అంటున్నారు. కానీ పిఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకి పిఎం ఆవాస్ యోజన పేరు పక్కన పెట్టేసి ఇంద్రమ్మ ఇల్లు అన్ని పేర్లు పెట్టి వీళ్ళు ఇస్తున్నారు. అంటే అప్పట్లో కేసీఆర్ ఒక మాట అంటుండే, బిడ్డ అంటే ఎవరిదో అయితే మేము మాదే అన్నట్టు చెప్పుకున్నట్టుగా వీళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది వీళ్ళకి కూడా తెలుసు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలకి మేమే చేస్తున్నామని చెప్పడానికి వీళ్ళు చేస్తున్నారే కానీ ప్రజలు ఇవాళ నమ్మే సిచ్యువేషన్ లో లేరు. అప్పుడు ఏదో మాటలు నమ్మిండ్రేమో కానీ ఇప్పుడైతే నమ్మే సిచ్యువేషన్ లో లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ పథకాలలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎంత శాతం ఇవ్వచ్చు? రేషన్ కార్డులల్లో ఆ రోజు పెద్ద డీజేలు పెట్టుకొని హంగామా చేసి మేమే సన్నబియ్యం వంచుతున్నామని చెప్పిండు. మీరు ఎవరినన్నా అడగండి. సరే, మేము ఒక బీజేపీ కార్యకర్తగా మేము చెప్పే మాటలు మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు రేషన్ షాప్ కి ఇవ్వండి. రేషన్ షాప్ ల తర్వాత మీకు బిల్లు ఇస్తారు. ఆ బిల్లులో చూడండి, ఆ బిల్లులు ఉంటది 68% కేంద్రం ఇస్తుంది, మిగతా శాతం రాష్ట్రం ఇస్తుంది అని చెప్పి. అవునా కాదా? అది మేము చెప్పేది కాదు కదా, అందులో రికార్డ్ అయ్యి ఉంది కదా. మళ్ళీ అది కూడా ఎందుకు నమ్మట్లేదు ప్రజలు? ఈ రోజు పిఎం ఆవాస్ యోజన కింద ఇళ్లకు వస్తున్నాయి, బస్తీ దవాఖానా పేర్ల పైన హెల్త్ ఎయిడ్స్ వస్తున్నాయి. ఈ రోజు ఎయిమ్స్ గానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఆసుపత్రులకి కూడా మొత్తం ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా కేంద్రం పంపిస్తుంది. రహదారుల పేర్ల పైన వస్తున్నాయి. ఈ రోజు సర్పంచ్లకే గానీ, జెడ్పీటీసీలకే, గ్రామ పంచాయత్లకే గానీ డబ్బులు కేంద్రం నుంచి వస్తున్నాయి. ఈ రోజు మొత్తం కూడా మన సిటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి స్మార్ట్ సిటీస్ అని చెప్పి 14th and 15th ఫైనాన్షియల్ కమిషన్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి నిధులు వస్తున్నాయి. ఈ రోజు ఫ్లైఓవర్లు కట్టడానికి నిధులు వస్తున్నాయి. కానీ వీళ్ళు తప్పు పట్టేసి ఆ పైసలన్నీ వేరే దగ్గరికి పంపించి ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ కోసం ఏదో పెద్ద స్కెచ్ లేసి చాలా గొప్పగా చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా సెంట్రలే చేస్తుంది. మళ్ళీ ఇన్ని పైసలు ఇన్ని డబ్బులు సెంట్రల్ ఇస్తూ మేము కూడా చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఎందుకు వీళ్ళకు కళ్ళు కనిపించట్లేదు? ఒక దిక్కు తీసుకునేవన్నీ తీసుకుంటారు, చేసేవన్నీ చేస్తారు, కానీ పేరు మాత్రం వీళ్ళది. అంతే అయితే సోమవారం కాకుంటే మంగళవారం, ఒకవేళ ఏదైనా పని కాకపోతే కేంద్రం సహకరిస్తలేదు, ఒకవేళ అయ్యిందంటే అదే మేమే చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. కానీ బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటారు? ప్రజల పక్షాన ఎన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? గత 10 సంవత్సరాల నుంచి అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాల నుంచి మీరు దేశంలోనే ఉన్నారు కదా. ఎక్కడా మత విద్వేషాలు ప్రేరేపించారు,
ఎక్కడ ఏం అన్యాయమైంది? ఉమ్, ముస్లిం సోదరులు రోజుకి 5 సార్లు నమాజులు చేసుకుంటలేరా? ముస్లిం సోదరులు మాస్క్ పోతలేరా? ఆ ముస్లిం సోదరుల మాస్క్ల మీద మైకలు తీసేస్తున్నామా మేమేమన్నా? వాళ్ళు రంజాన్ చేసుకుంటలేరా? వాళ్ళు బక్రీద్ చేసుకుంటలేరా? వాళ్ళు ఏం చేసుకుంటలేరు. ఉమ్, మేము ఏం అన్యాయం చేస్తాం బీజేపీ వచ్చినాక? ఉమ్. ఏమీ కాలేదు కదా. మరి మీ పార్టీ నాయకురాలే మాధవీలత గారు ఓల్డ్ సిటీలో ప్రతిరోజు ఏదో ఒక గొడవకి సిద్ధం. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. చూడండి, పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పేరు చెడిపోతుంది కదా అలా అది వెళ్ళినప్పుడు. తన ఒపీనియన్ తన సొంతంగా మాట్లాడుతున్నారు. ఉమ్, పార్టీ పరంగా మాట్లాడితే రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు, రాష్ట్రంలో ఉన్న స్పోక్స్ పర్సన్లు మాట్లాడతారు, రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లు లేకపోతే రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఉమ్, అంతేగాని తన ఒక వ్యక్తి మాత్రమే. నేను ఇందాక చెప్పినట్టుగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్కరు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగి వాళ్ళ భావోద్వేగాలు వేరే ఉంటాయి. కాబట్టి అది వాళ్ళ ఆలోచన మాత్రమే, అది పార్టీకి సంబంధం లేదు. ఉమ్. అది పార్టీకి సంబంధం లేదు. ఈ మధ్య మావోయిస్టులను చంపేయడం జరుగుతుంది, ఎదురుకాల్పులలో చనిపోవడం జరుగుతుంది. శాంతి భద్రతలతో దీన్ని ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం లేదు అంటారా? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, తప్పు చేస్తే శిక్షించే చట్టాలు ఉన్నాయి. బట్ ఈ ఆ ఎన్కౌంటర్ మావోయిస్టులకు గుర్తుకు లేదా చట్టాలు ఉన్నాయని? ఆ మావోయిస్టులు తుపాకులు పట్టుకున్నప్పుడు వాళ్ళకు గుర్తుకు లేదా చట్టాలు ఉన్నాయని? ఆ మావోయిస్టులు అడవుల దారిలో పోయి ప్రజలనందరినీ, విద్యార్థులనందరినీ తుపాకులను పట్టుకోనరా, గోళీలతోటి మాటలు నడుస్తాయి, చట్టాలతోటి న్యాయంతోటి మాటలు నడవవు, మన హక్కులను మనం పోరాడుకోవాలి అని చెప్పి వాళ్ళకన్నప్పుడు వాళ్ళకి ఆ రోజు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? దేశం గుర్తుకు రాలేదా? న్యాయం గుర్తుకు రాలేదా? అంటే మావోయిస్టులకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? మళ్ళీ ఆ రోజు మావోయిస్టులు బాంబులు పెట్టి పేల్చి చంపింది ఎవరిని? కానిస్టేబుల్ అని, వాళ్ళ ప్రజలనే, అమాయక ప్రజలనే. మళ్ళీ ఆ రోజు వాళ్ళకి అన్యాయం అనిపించలేదా? ఆ రోజు వాళ్ళకి చేస్తుంది తప్పు అనిపించలేదా? మళ్ళీ ఆ రోజు ఎందుకు వాళ్ళు శాంతియుతంగా మాట్లాడలేదు? ఆ రోజు అలా గుర్తుకు రాని ఇలా కొత్తగా ఎందుకు గుర్తుకొస్తుంది? ఆ రోజు తుపాకీ తూటలతోనే న్యాయం జరుగుతుందని చెప్పింది వాళ్ళే కదా, మనం చెప్పలేదు కదా. రాజ్యాంగం చెప్పలేదు, సామాన్య ప్రజలు చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు, ఏ పార్టీ నాయకులు కూడా చెప్పలేదు ఆ మాట. మావోయిస్టులే చెప్పిండ్రు, అదే తుపాకులు పట్టుకొని అడవికి వస్తేనే, అడవి దారిన పడితేనే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. అదే అడవి దారిన మళ్ళా వీళ్ళు పోయిండ్రు, అదే అడవి దారిన వాళ్ళని బయటికి తీసుకొని వస్తుంది. గన్నుకు గన్నే సమాధానం కాదు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. అది కూడా పెద్దలు చెప్పారు కదా. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రాణాలు తీసిండ్రు మావోయిస్టు. మీరు ఇవాళ న్యాయం, నేను ప్రాణం, నిజంగా ప్రాణం అంటే చాలా విలువైనది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ వాళ్ళు ఎన్ని మంది ప్రాణాలు తీసిండ్రు? ఒక కన్నుకి కన్నే సమాధానం అంటే ఈ రోజు దేశమంతా, ప్రపంచమంతా అందరం గుడ్డోళ్ళమే ఉంటాం. కానీ వీళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఓపికగా ఉన్నారు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి బయటికి రండి, సామాన్య ప్రజలలో తిరగండి, మీరు వచ్చి మీ ఏమైనా ఉంటే, ఇబ్బందులు ఉంటే చెప్పండి, మాట్లాడదాము, మీ ఇబ్బందులను తెరదీద్దాము అని చెప్పి చాలా సార్లు చాలా మంది ప్రయత్నించిండ్రు కదా. ఏ ప్రయత్నాలకు కూడా వాళ్ళు ముందుకు రాలేదు కదా. ఎన్ని రోజులు వాళ్ళకి సమాధానాలు, ఎన్ని రోజులు ఓపికతో వేయించి ఉంటారు? రేపు వాళ్ళు పెట్టే బాంబులలో మన పిల్లలు కూడా ఎవరన్నా బలి అయితే వీటన్నిటికీ ఒక పులి స్టాప్ అనేది కావాలి కదా. అందుకే ఈ పులి స్టాప్ పెట్టారు. ఇప్పటికీ కూడా సామాన్య ప్రజలలోకి వస్తే ఇప్పటికీ కూడా వాళ్ళు మేము వెనకడుగు వేస్తున్నాము, అవును మేము ఎంచుకున్నది తప్పు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పోరాడండి. న్యాయం అందరికీ ఒకటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు, న్యాయం ఉచితంగా దొరుకుతుంది. వాళ్ళు రేపు పోరాడండి, పోరాడి లీడర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కేసులు వేయండి, పోరాడండి, ఓపిక ఉండండి. అంటే ఈ రోజు నాకు అన్యాయం జరిగింది కదా అని చెప్పి నేను కూడా తుపాకీ పట్టుకొని గోళీలతోటే సమాధానం అవుతుంది అని చెప్పి నేను కూడా పోతే ఎక్కడైతుంది? దేశమంతా ప్రజలతో నిండదు, శవాలతో నిండిపోతుంది. దానికి పులి స్టాప్ పెట్టాల్సిందే, తప్పదు. వాళ్ళు కూడా ఆలోచించాలి దానికోసం. ఈ మధ్య గురుకుల కళాశాలల్లో చాలా మరణాలు జరుగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి చాలా మంది చనిపోతున్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది? చిన్నపిల్లలు 1 by 1 ఇప్పటికీ 100కు పైగా చనిపోయారు. అది చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. కానీ దీనికి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? అప్పుడు ఉన్న ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్కూల్లే గాని, గురుకులాలే గాని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను పట్టించుకోలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే తప్పులు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, పొద్దున్నే లేసి ఈ పిల్లలు మాకు ఓటేయరు పెట్టరు కదా, వీళ్ళకి నేను సేవ చేసేది, సేవ చేయకపోతే ఏందని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళైతే ఓట్లు వేస్తారు పెద్దోళ్ళు, కాబట్టి మీకు ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం అని చెప్పి ఆశ చూపిస్తున్నారు. చిన్న పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళు మాకు ఓట్లు వేయరు పెట్టరు, మాకెందుకు ఇలా సంగతి, వీళ్ళు ఉంటేంది పోతేంది అన్న వైఖరిలో ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయి.
వాళ్ళు ఒక్కటి ఆలోచించట్లే. ఆ రోజు కేసీఆర్ చేసినా కూడా తప్పు కూడా అదే. ఆ రోజు తను ఏమన్నారు, నేను బంగారు తెలంగాణ నిర్మిస్తానన్నాడు. బంగారు తెలంగాణ అంటే బంగారు రేకుతోటి నిర్మించే తెలంగాణ కాదు, నువ్వు భావి భవిష్యత్తులో తరాలని నువ్వు నిర్మించాలి, అది బంగారు తెలంగాణ అంటే. పిల్లలు చదువుకొని రేపే వాళ్ళు సైనికులు లాగా వాళ్ళే మనకు ఒక పిల్లర్స్ లాగా తయారైతే అది బంగారు తెలంగాణ. అంతేగాని నేను ఫ్లైఓవర్లు కట్టినా, నేను SNDP నాలాలు కట్టినా ఇదే నా బంగారు తెలంగాణ, నేను లైట్లు పెట్టినా మొత్తం మెరిసిపోతుంది ఇదే బంగారు తెలంగాణ కాదు కదా. ఆ రోజు కేసీఆర్ అదే అన్యాయం చేసిండు. పాఠశాలలలో ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు తినడానికి తిండి లేదు, పురుగులు అన్నం పెడుతున్నారు, టాయిలెట్స్ లేవు, కూర్చోడానికి మనకు కుర్చీలు లేవు, చైర్లు లేవు, చదువుకోవడానికి పుస్తకాలు లేవు, చదువు చెప్పడానికి టీచర్లు కూడా లేరు. అయ్యో మొర్రో అని చెప్పి దేశ ప్రపంచంలో కూడా ఏడ చూడనిది పిల్లలే వచ్చి ధర్నా చేసి రోడ్ల పైకి వచ్చి. అట్లాంటి తర్వాత ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మార్పు కావాలి మార్పు కావాలి అన్నారు. ఏడైంది మార్పు? ఆల కుర్చీలల్లా, ఆల సీట్లల్లా, ఆల మొహాలల్లా మార్పు అయింది, కానీ మాకైతే ఎట్లాంటి మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచించాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ అని చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. ఈ రోజు వీళ్ళు ఇస్తున్న హామీలన్నీ నేను ఒప్పుకుంటా, నువ్వు బ్రిడ్జ్లు కడతావు, ఎయిర్పోర్ట్లు కడతావు, ఏమన్నా చేసుకో, రేపు చదువుకున్న పిల్లలు బయటికి వెళ్ళి మంచిగా వెళ్ళి ఆ భవిష్యత్తుని కాపాడకపోతే నువ్వు నిర్మించిన ఈ బిల్డింగ్లు ఎందుకు, నువ్వు నిర్మించిన ఈ రోడ్లు ఎందుకు, నువ్వు నిర్మించిన ఈ ఆఫీసులు ఎందుకు? అందులో పనిచేసే పిల్లలు తెలివివంతమైన పిల్లలైతే ఉండాలి కదా, రేపు సమాజాన్ని నడిపించే పిల్లలు ఉండాలి కదా, శక్తివంతమైన పిల్లలు. ఆ శక్తివంతమైన పిల్లలని నువ్వు చిన్నప్పుడే వాళ్ళని మొత్తం కూడా నలిపేస్తే రేపు వాళ్ళు ఎట్లా పెరుగుతారు? అది ఆలోచించుకోవాలి, ఇప్పటికైనా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు అంటే హెలికాప్టర్లు వెళ్ళి ఓపెనింగ్ లకు అవి ఇవి చేస్తున్నారు కదా, అందులో ఉన్న సగం డబ్బులన్నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చదువుకుంటున్నారో ఆలోచించాలి. లేకపోతే వాళ్ళకి ధైర్యం ఉంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడి పిల్లలను అందరు, లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివియాలి, ఏమన్నా అయితే అన్నలకు తీసుకుపోవాలి, అప్పుడు అన్న వాళ్ళకి బుద్ధి వస్తుంది. కానీ ఈ మధ్య కొంతమంది ముసలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మించిన వాళ్ళు మాకు పెన్షన్ సరిపోవట్లేదు, కేంద్రం పట్టించుకోవట్లేదు అని మన ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా చేశారు. ఎందుకని వాళ్ళని ఇలాంటి, అంటే మన దేశవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటారు? పట్టించుకోవట్లేదు కాదండి, ఒక ప్రాసెస్ అన్నది ముందుకెళ్తుంది. మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు పెన్షన్ అన్నది నార్మల్ గా ప్రభుత్వం అంటే ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రజా ధనం నుంచి పెన్షన్స్ ఇస్తుండే. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఇది కాదు, దీని వల్ల నార్మల్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఒక న్యాయం, నార్మల్ సివిల్ ఎంప్లాయీస్ కు ఒక న్యాయమా అని చెప్పి ఏం చేశారంటే ఎంప్లాయీస్ లలో నుంచి వాళ్ళ జీతాలలో నుంచే కటింగ్లు చేసి అవే ప్రావిడెంట్ ఫండ్ లాగా, అవే పెన్షన్ బెనిఫిట్స్ లాగా తీసుకొని ప్రతి నెల కట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ చేంజెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 60 సంవత్సరాలలో ఇంకా చేసుంటే ఇప్పుడు ఈజీగా అయ్యేది. అవి అక్కడ చేయలేకపోయారు కాబట్టి ఆ నిధులలో కొంచెం కొరత ఉంది కాబట్టి ఆ నిధుల సేకరణ కోసం అని చెప్పి కేంద్రం ఆగుతుంది. ఆ తప్పు చేసింది ఎవరు? అప్పుడులో ఉన్న యూపీఏ ప్రభుత్వం. యూపీఏ ప్రభుత్వం నోటికి వచ్చిందల్లా మాట్లాడి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు, కానీ అది చేసేటప్పుడు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి కదా. మీరు వెళ్ళలేదు, ఈ రోజు సమాజంలో ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి ఇది కూడా దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ఆ సొల్యూషన్ ప్రకారంగా ఫైనాన్స్ మినిస్ట్రీగే గాని కేంద్ర ప్రభుత్వమే గాని ఆలోచిస్తుంది, త్వరలో నిర్ణయం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ అని చెప్పేసి ఈ మధ్య చాలా మంది, ఈ మధ్య ఏంటండి నిజం అది చిన్న పిల్లలను అడిగినా చెప్తారు, అది సత్యం అడుగుతున్నారు. ఎందుకని అట్లా? ఎందుకనండి, పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలే గాని, మీరు ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడే గాని, అప్పట్లో 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో టీవీ పెడితే ఏమొచ్చేదండి? కోల్గేట్ స్కామ్ అని చెప్పి, ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ అని చెప్పి, 2G స్కామ్ అని చెప్పి, కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి, ఉన్న లేని స్కాములన్నీ చేసింది ఆలే. కోట్ల జనాభా ఉన్న ప్రజలకు ధనాన్ని మొత్తం కూడా ప్రజాధనాన్ని ముంచెత్తి తినేసింది వాళ్ళే. ఇప్పుడు హెరాల్డ్ స్కామ్ అని చెప్పి ఎన్ని స్కాములు చేయలేదు. కాబట్టి కమిషన్ల పార్టీ, స్కాముల పార్టీ. మేము అందుకే కాంగ్రెస్ అని అనము, మేము స్కామ్ గ్రెస్ అనే అంటాం. వాళ్ళు అది 10 ఏళ్ళు మా గవర్నమెంటే ఉంటుంది, గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పేసి ఒక వాక్యం వాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మాట్లాడడానికి డైలాగ్లకి అన్ని మాట్లాడొచ్చండి, ఏముంది. రేపు పోయే వాళ్ళు కూడా, రోడ్ పైన పోయే వాళ్ళు కూడా నేనే అమితాబ్ బచ్చన్ ని, నేనే షారుఖ్ ఖాన్ ని, నేనే తోపుని అని అంటారు. అది కాదు కదా, ప్రణాళికబద్ధంగా నువ్వు ప్రజలకు ఏమి చేస్తున్నావు అన్నది ముఖ్యం కదా. ఒక ప్రజానాయకుడుగా కూడా సరే, నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి వైరవు, నీ అదృష్టమో నీ కష్టమో ఏదో నువ్వు ముఖ్యమంత్రి వైరవు, నీకు ముఖ్యమంత్రి కుర్చీ వచ్చిన తర్వాత నువ్వు ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ప్రజల కోసం ఆలోచించట్లే, నువ్వు ఇంకా కూడా పార్టీ కోసమే ఆలోచిస్తున్నావు. అది కాదు కదా కావాల్సింది ప్రజలకు. ప్రజానాయకుడు అని అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. కానీ అది కాదు రేవంత్ రెడ్డికి. పొద్దున లేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ని చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆ పేర్లు తీసుకొని
తీసుకొచ్చి ఈడ పెట్టాలి, అన్నపూర్ణ క్యాంటీన్ పేరు తీయాలి, ఇందిరమ్మ పేరు పెట్టాలి. ఇందిరమ్మ మాకేం చేసింది? తెలుగు రాష్ట్రానికి ఇందిరమ్మ ఏం చేసింది? అన్నపూర్ణ అన్నది ఒక దేవత పేరు. అది కేసీఆర్ పెట్టిన పేరే, మేము ఒప్పుకుంటాం, కానీ అదొక దేవత పేరు. తెలుగు రాష్ట్రంలో ఉంటున్నావు, ఒక దేవత పేరు పెట్టిండ్రు. అన్నం అంటే ఆకలితోటి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టేది అన్నపూర్ణ. అట్లాంటి ధర్మం గల పేరుని తీసేసి ఇందిరమ్మ పేరు పెడితే ఇందిరమ్మ ఏమిచ్చింది మాకు? పేద ప్రజలకు ఇందిరమ్మ ఏం చేసింది? 60 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ కుటుంబం ఏం చేసింది? ఎమర్జెన్సీ విధించి లక్షల మందిని పుట్టన పెట్టుకుంది ఇందిరమ్మ. అట్లాంటి ఇందిరమ్మ పేరు నువ్వు క్యాంటీన్ కి పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు పార్టీ పని చేస్తున్నావా, పార్టీ కార్యకర్తగా ఉన్నావా, లేకపోతే ప్రజానాయకుడుగా ఉన్నావా? వాళ్ళే తెలుసుకో. కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి బయటికి వచ్చందో లేదో క్లారిటీ ఇవ్వకుండా జాగృతి పార్టీ నుంచి బీసీల కోసం కొట్లాడుతుంది, బీసీల పక్షాన నేను పోరాడతానని చెప్పేసి బయటకు వస్తుంది. ఆమెను ఎంతవరకు నమ్ముతారు? నమ్మం, ఎవరం కూడా నమ్మం. అదొక కామెడీ పీసు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, ఒక ఎంపీగా ఉండే, ఒక ఎమ్మెల్సీలుగా ఉండే, వాళ్ళ తండ్రి ఏమో ముఖ్యమంత్రిగా ఉండే, వాళ్ళ అన్ననేమో మినిస్టర్గా ఉండే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరు మినిస్టర్లు, రాజ్యసభ మెంబర్లుగా ఉండే. నీకు ఆ రోజు గుర్తుకు రాని బీసీ ప్రజలు ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నారు? అంటే నీకు అధికారం కోల్పోయిన తర్వాత బీసీ ప్రజలు గుర్తుకొస్తున్నారా? అధికారం ఉన్నప్పుడు నీకు ఎందుకు గుర్తుకు రాలే బీసీ ప్రజలు? ఆ రోజు ఎందుకు నీకు జ్యోతిరావు పూలే గారు గుర్తుకు రాలే? ఆ రోజు ఎందుకు నువ్వు అసెంబ్లీ ముందు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేకపోయినా? మీ అయ్యనే ఉండే కదా, నువ్వు ఇట్లా చీటికేసే విగ్రహం వచ్చేది, పెట్టేస్తుండే, నిర్మించేస్తుండే, అయిపోయేది. ఆ రోజు నువ్వు చేయండి, ఇవాళ ఎందుకు చేస్తున్నావు? ఈ మీద కొత్తగా బీసీల గురించి మాట్లాడుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఆ రోజు ఎంతమంది బీసీ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ఎంతమంది ఎంపీలు అయ్యిండ్రు, ఎంతమంది మినిస్టర్లు అయ్యిండ్రు? అదే నేను గెలిచిన తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సభాపరంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట వదిలేసి కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అని ఇచ్చిండా? మళ్ళీ ఒక బిడ్డగా నువ్వు ఆ రోజు ఎందుకు అడగలే? ఆ రోజు నువ్వు అడగంది, నీకు అధికారం పోయిన తర్వాత ఇవాళ అడుగుతాను, ప్రజల పక్షాన మాట్లాడతానంటే ఎవరు నమ్ముతారు? ఎవ్వరు కూడా నమ్మరు. ఆమె ఏదో నేను ఇంకా ఉన్నా, నా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆమె ఏదో డ్రామాలు చేస్తుంది. ఆమె చేస్తున్న డ్రామాలలో కొంతమంది పోతున్నారు. కానీ ఇప్పటికైనా కార్యకర్తలు ఆలోచించుకోవాలి. నిజంగా కూడా దానికి భవిష్యత్తు లేదు. మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందులో ఉన్న కొంతమంది అప్పట్లో ఉద్యమకారులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నిస్వార్థంగా బీజేపీ పార్టీలోకి రావాలి. రాష్ట్రాన్ని మనమే నిర్మించుకోవాలి. ఫైనల్ గా శ్రీవాణి గారు పార్టీ నుంచి ఫ్యూచర్ లో మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మారడం అన్నది ఇంపాసిబుల్. నా రక్తం ఆర్ఎస్ఎస్, దేశం ధర్మం నాకు ఇంపార్టెంట్. నేను బీజేపీ పార్టీలో ఒక కార్పొరేటర్ గా కాకముందు నుంచి కూడా నా ఐడియాలజీ ఇదే. నేను దేశం కోసం, ధర్మం కోసం పోరాడేదాన్ని, వాటి గురించి ఆలోచించేదాన్ని. నా పిల్లలకి, నా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను అది చెప్తాను. అట్లాంటిది ఈ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళడం అన్నది ఇంపాసిబుల్. ఈ పార్టీలోనే ఉండి పోరాడతాను, అంతే. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైంని మాకు ఒక 1 hour ఇచ్చి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఆకుల శ్రీవాణి గారితో ఇంటర్వ్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Time 24. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.